తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే తలమానికంగా నిలిచారని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. సురక్షిత దినోత్సవ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జెండా ఊపి పోలీస్ వాహనాల భారీ ర్యాలీని ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, ఐటీ కోర్, సైబర్ సెల్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ పోలీసుల బలగం జిల్లా ప్రజల కళ్లకు కట్టినట్లు చూపారని అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చారని, తద్వారా పోలీసులపై గౌరవం పెరగడమే కాకుండా బాధితులు నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, కలెక్టర్ శశాంక్, ఎంపీ కవిత, జెడ్పీ చైర్పర్సన్ బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లిపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, జిల్లా పోలీస్ సిబ్బంది, పుర ప్రముఖులు పాల్గొన్నారు. చిన్న భిన్నం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు నూతనంగా 4 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం, పోలీస్ స్టేషన్లు 5 సర్కిళ్లు 2 సర్కిళ్లతో పటిష్టమైన పోలీస్ వ్యవస్థలు దాదాపు 800 సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. 30 ఎకరాల ప్రభుత్వ భూమిని రూపాయలతో మరో పోలీస్ గెస్ట్ హౌస్ కూడా నిర్మించుతున్నారు. రోజు కేటాయించడమైంది కాబట్టి ఈరోజు పోలీసు వాళ్ళు చేసే సేవలు, వాళ్ళకు ఉన్నటువంటి వనరులు, వంటి వెపన్స్, మాకున్నటువంటి ఫోర్స్ ఏ రకంగా ఉంది దగ్గర కొంతమంది అనుమానంగా మాకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద మాకు ఏదో అనుమానం ఉందని మీరు చెప్పినట్టయితే కార్యక్రమంలో సురక్ష దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎస్పీ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు మన దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు పోలీస్ దివస్గా మనం నిర్వహించుకుంటున్నాం. మీ బలగాన్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం నుంచి మానుకోట అంతా చూసిందని అనుకుంటున్నాను. చాలా అందరూ అన్నట్టు ఒకప్పుడు పోలీసులు ఎట్లుండేది, ఈరోజు ఎట్లున్నారో మేము ఇంతసేపు మీ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చొని చూసినప్పుడు అర్థమవుతా ఉంది. ఈరోజు హైదరాబాద్లో కట్టిన కమాండ్ కంట్రోల్ భారతదేశానికి, ప్రపంచానికే తలమానికంగా ఉంది. మనం చూసిన ఒకప్పుడు ఏదైనా నేరం చేసిన నేరస్తుడిని తీసుకొచ్చి 3rd డిగ్రీ ఉపయోగించి వారి నుంచి వివరాలు రాబట్టడానికి మనం ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు 3rd డిగ్రీ కాదు, ఒక టెక్నాలజీ ఉంటే చాలు